ఒక వ్యక్తి చనిపోతాడు అని జ్యోతిష్యుడు చెప్పొచ్చా? చెప్పకూడదు. జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు చెప్పాలి అంటే, జ్యోతిషం అని చెప్పాము. అంటే జ్యోతి అంటే వెలుగు. దూరంగా ఉండేటువంటి విషయాన్ని ముందుగా గ్రహించే చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. ఎక్కడో దూరాన దీపం వెలిగించామనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చూసి చెప్పగలుగుతాం. జ్యోతిష్ శాస్త్రంలో ఎంతవరకు చెప్పేటువంటి అవకాశం ఇచ్చిందంటే, గణితం ద్వారా మనం అది సాధ్యపడుతుంది. కానీ జీవితం ఒక మనిషి యొక్క ఉన్నతికి దోహదపడే విధంగానే జ్యోతిష్ శాస్త్రం చెప్పమని చెప్పారు. ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నారు, ఇది కలిసి వస్తుందా రాదా? పూర్వజన్మ కర్మ ప్రభావం చూపిస్తున్నాయా? డ్రాబ్యాక్స్ ఉన్నాయా? బాగా ఎదగలుగుతారా? ఇటువంటి విషయాలు కలిసి వస్తుందా రాదా? ఏ సమయంలో చేయాలి, అటువంటివి చెప్పమన్నారు తప్ప మృత్యువు చెప్తే ఎప్పుడో 20 ఏళ్ళకి మృత్యు ఉందనుకోండి, వాడి భీతి ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. దానివల్ల వాడు ఏం చేస్తా అంటే ఈరోజు చేయాల్సినటువంటి కర్మలు కూడా సరిగ్గా చేయలేడు. 20 సంవత్సరాల తర్వాత నాకు ఏమవుతుందో అనేటువంటి భావనలో ఉంటారు. ఎలాగో చనిపోతున్నా కదా ఏంది అట్లా భావంతో నెగిటివ్ మైండ్ సెట్తో ఉండి కూడా వాడి కనీసం వాడి శరీరం వదిలిపెట్టండి, కుటుంబ పోషణ కూడా చేయడు. వాడు కుటుంబ పోషణ చేయడు, వాడి శరీరం దృష్టి ఉండదు, అనేక వ్యసనాలకి అలవాటు పడుతుంటాడు. కాబట్టి మంచి మాత్రమే జ్యోతిష్ శాస్త్రం చెప్పమని చెప్తుంది. చెప్పడం సాధ్యమే కానీ జ్యోతిష్ శాస్త్రం మట్టుకి తెలుసుకోవాల్సిన విషయాలంటే మంచి మాత్రమే తెలుసుకోవాలి, మంచినే ఆచరించాలి.